ఆంధ్రాలో అయ్యప్ప స్వామి టెంపుల్ అని చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది ద్వారపుడి. ఈ ద్వారపుడిని ఆంధ్ర శబరిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆంధ్ర శబరిలయ్యకు ఈ రోజు మనం వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని, అలాగే అయ్యప్ప స్వామి వారితో పాటు మరెందరో దేవుళ్ళు, దేవతలు కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. టెంపుల్ ఎంట్రన్స్ లోనే స్వామివారైతే మనకి దర్శనమిస్తున్నారండి. చూడండి ఎంత చక్కగా ఉందంటే స్వామివారిని చూడగానే కష్టాలన్నీ తీరిపోయాయి అన్నంత హ్యాపీగా నాకు అనిపించిందండి. అలాగే ఎదురుంగా మనకి స్వామివార్లు కనబడుతున్నారు చూడండి. వాళ్ళని చూస్తే నాకు నిజంగా నుంచున్నారేమో అనిపించిందండి. చాలా చక్కగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా పెద్ద ప్లేస్ అండి. ఎంతోమంది దేవుళ్ళను ఇక్కడ చూస్తూ ఉంటామండి. అలాగే ఇక్కడ స్వామివారు పులి మీద నుంచుని ఉన్నారు గదండీ! ఈ పులి మీద నుంచుని అలాగే చూడండి ఒకసారి ఎదురుంగా అయ్యప్ప స్వామి మాల వేసుకొని సంపూర్ణంగా నమస్కారం చేస్తూ నిజంగా ఇక్కడ స్వామివారే నిజంగా ఇలా చేస్తున్నారేమో అనిపించిందండి. ముందుగా మనకి ఇదే ప్రదేశంలో శ్రీ కనకదుర్గాదేవి ఆలయం అయితే మనకు కనపడుతుందండి. అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. ఈ అమ్మవారికి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తే మనకి ఎన్నో లాభాలని జరుగుతూ ఉంటాయంటండి. మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మర్చిపోకుండా అమ్మవారిని కూడా దర్శించుకోండి. అక్కడి నుండి మనం కొంచెం ఎదురు రాగానే మనకు నంది కనబడుతుందండి. దీని ఎదురుగానే మనకి శివాలయం కూడా మనకి కనబడుతుందండి. అక్కడి నుండి మనము కొంచెం అలా పక్కకు రాగానే మనకి చిన్న గార్డెన్ కింద కనబడుతుంది చూసారండి. చాలా బాగుంది. ఆ నంది వెనకాల నుండి మనం కొంచెం దూరం వచ్చినట్లయితే సాయిబాబా టెంపుల్ అయితే మనకు కనబడుతుందండి. ఇప్పుడండి మనం సాయిబాబా టెంపుల్‌కి అయితే వచ్చి ఉన్నాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత కూడా కలిగి ఉందండి. ఏమిటనుకుంటున్నారా ఆ ప్రత్యేకత? పిల్లలు లేని దంపతులండి ఈ ప్రదేశానికొచ్చి పిల్లలు లేరు దేవుడా అని కష్టాలు చెప్పుకుని వెళ్తే సంవత్సరం తిరగకుండా ఆ దేవుడు మంచి పిల్లలనైతే ఇస్తారంటండి. ఇది నిజమండి. నిదర్శనంగా లాస్ట్ ఇయర్ ఒక దంపతులు వచ్చి మాకు పిల్లలు లేరు స్వామి అని చెప్పి వాళ్ళ కష్టాలు చెప్పుకుని వెళ్తే సంవత్సరం తిరగకుండా పిల్లలననే ఇచ్చారంటండి. స్వామివారు ఎంత పవర్ఫుల్ అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. అదిగోండి పక్కన స్వామివారు పక్కన పెట్టుకుని ఇలా ఇస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారండి. అబ్బబ్బబ్బా! అలాగే ఇక్కడ తులాభారం కూడా ఇక్కడ జరుగుతుందండి. ఈ తులాభారం కూడా ఎంత ప్రత్యేకం అంటే ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి వారి కష్టాలు చెప్పుకుని ఇలా పిల్లలు లేరు, ఇలా పిల్లలు కావాలని చెప్పగానే స్వామివారు సంవత్సరం తిరగకుండానే పిల్లల్ని ఇస్తున్నారండి. నిదర్శనంగా ఆల్రెడీ మనం అక్కడ చూసాం. మరలా ఇక్కడ చూడండి ఈ తులాభారం అన్నది చాలా చక్కగా చేస్తున్నారు తల్లిదండ్రులు. ఎంతో ప్రత్యేకం కలిగిన ఈ ఆలయం కదండీ! చూడండి ఎంతమంది కష్టాలంటే చాలా మంది కష్టాలన్నదే తీర్చారని స్వామివారి గురించి ఎంతోమంది చాలా గొప్ప గొప్పగా చెప్తూ ఉంటారండి. నిదర్శనంగా స్వామివారు కూడా అదే విధంగా అందరికి మేలు చేస్తూనే ఉన్నారండి. చాలా చక్కగా ఉంది కదండీ! నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. చూడండి ఎంత చక్కగా స్వామివారికి మొక్కుబడులన్నది ఎంత చక్కగా తీరుస్తున్నారో. వచ్చేసామండి మనం చివరికి స్వామివారి దగ్గరికైతే దర్శనం చేసుకోవడానికి వచ్చేసాం. ఇదేనండి స్వామివారి దివ్య దర్శనం చేసుకునే ప్రదేశం అండి. చాలామంది అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ స్వామి మాలని ఇప్పడం జరుగుతున్నదండి. ఎంతో ప్రత్యేకం కలిగిన ఈ ఆలయం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుంటూ అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. చూడండి ఇప్పుడైతే మీ ఈవినింగ్ అయితే నేను వచ్చాను. అందుకని చాలా తక్కువ మంది ఉన్నారు. లేకపోతే చాలా ఎక్కువ మంది ఉంటారండి. అందుకని ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా వీడియో తీసుకోవడం కుదరదు కదా అని వచ్చాను. స్వామివారి దర్శనం చేసుకొని చూడండి ఎదురుంగా మనకి స్వామివారే కనబడుతున్నారు. మనకైతే చాలా హ్యాపీగా ఉందండి. స్వామివారి దర్శనం చూడండి ఎంత చక్కగా జరుగుతుందంటే అంత చక్కగా జరుగుతుంది.
కొత్తగా నిర్మించి ఉన్న ఆదియోగి స్టాచ్యూ అన్నది ఇక్కడ నుండి మనకు కనపడుతుందండి. చూడండి ఎంత చక్కగా కనపడుతుందో. మనకి ప్రదర్శనలు చేస్తూ ఉంటూ ఈ ఆదియోగి స్టాచ్యూ కూడా మనకు కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ నుండి మరెన్నో టెంపుల్స్ కూడా మనకి కనపడుతున్నాయి చూడండి. ఎనకాల శివాలయము, వెనకాల వెంకటేశ్వర స్వామి టెంపుల్, మరెన్నో టెంపుల్స్ కూడా మనకు కనబడుతూ ఉంటవి. మనము ఈ రోజున పూర్తిగా మనము మొత్తం అన్నీ తెలుసుకుంటూ ఉందాం. మనం స్టార్టింగ్‌లో చూసాం కదండీ నంది. అదేనండి నంది. మనకి ఇక్కడి నుంచి మనకు కనపడుతుందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇందాక మనము దగ్గర నుంచి చూసినప్పుడే దగ్గరగా ఉన్నప్పుడు పెద్దగా ఉంది కదా అనుకున్నాం. కానీ దూరం నుంచి చూసినప్పుడు కూడా చాలా పెద్దగా ఉందండి. మరలా ఆ నంది కాడ్నుంచి కిందకి దిగినట్లయితే మనకి ఇక్కడ మరెందరో దేవుళ్ళు మనకి కనబడుతూ ఉన్నారండి. ఒకసారి ఇక్కడ మనకి చాలా క్లారిటీగా చూపిస్తున్నారు. ఒకసారి మీరే చూడండి. ఆత్మలింగ దేవాలయము, అలాగే మహాశివలింగ దేవాలయము, నాగ దేవాలయము, పెద్దంకలమ దేవాలయము, ఇంకా మరెన్నో దేవతలు, దేవుళ్ళు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్లి వాళ్ళందరిని దర్శించుకుంటూ, ఇదిగోండి మనము ఈ రోడ్ నుంచి వెళ్తేనండి చాలా క్లారిటీగా మన అన్ని దేవుళ్ళని మనం దర్శించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక దేవుడిని మిస్ అయ్యామే అనడానికి ఏది ఉండదు. అందరు దేవుళ్ళని మనం దర్శించుకుంటూ ఉంటామండి. ఇక్కడ కాళీమాత అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారండి. అమ్మవారిని కూడా దర్శించుకుందామండి. మనము ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కొంతమంది దేవుళ్ళు, దేవతలు మాత్రమే మనకు కనపడతారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు, దేవత ప్రతి ఒక్కళ్ళు మనకి కనబడతారు. చూడండి ఇక్కడ అమ్మవారు ఎంత భయంకరంగా ఉన్నారో, అంతే భయంకరంగా మనల్ని దీవిస్తూ ఉంటారండి. అమ్మవారు దీవిస్తే అబ్బా! నెక్స్ట్ లెవెల్ అండి. అలాగే ఇక్కడ మనకి దాని ఎదురుంగా మనకి 18 లింగాలతో ఉన్న శివాలయం కూడా ఎదురుంగా మనకి కనబడుతుందండి. అది కూడా మనకి ఎంతో ప్రాచీన కాలం నుంచి ఈ శివాలయం అన్నది వస్తూ ఉందంట. అలాగే ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి దర్శనం కూడా జరుగుతుంది చూడండి. ఎంతో చక్కగా ఉన్నారు కదా స్వామివారు. అలాగే మనము కొంచెం అలా ఎదరకి వెళ్ళగానే శ్రీ పెద్ద అంకాలమ్మ దేవాలయం అయితే మనకు కనబడుతుందండి. ఇప్పుడైతే మనము అమ్మవారిని దర్శించుకుందాం. ఇదిగోండి అమ్మవారైతే ఆవిడేనండి. శ్రీ 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 పెద్ద అంకాలమ్మ అమ్మవారండి. చూడండి ఇప్పుడు మనం లోనకి వెళ్ళి అమ్మవారు ఏవి రూపంలో ఉన్నారు, ఎలా ఉన్నారన్నది దర్శించుకుందాం. అలాగే ఇక్కడ కొంతమంది పూజారులు కూడా మనకి ఎప్పుడు అనునిత్యం ఇక్కడ ఉంటూనే ఉంటారండి. వాళ్ళు ఇక్కడ మనకి అనునిత్యం ఇక్కడ పూజలు చేస్తూనే ఉంటారండి. చూస్తున్నారండి నాగదేవత దేవాలయము. అలాగే ఇక్కడ మరెన్నో దేవుళ్ళు మనకి ఇక్కడ దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ మనము చూడని ఒక ఆలయం ఏమిటో తెలుసండి? యమధర్మరాజు ఆలయం అండి. అమ్మో! ఇది నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ నేను చూస్తున్నాను. డెఫినెట్‌గా నేను ఈ ఆలయాన్ని చూడాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నానండి. అలా ఇక్కడ నుండి మనం కొంచెం ఎదర రాగానే కొత్తగా శివాలయం అనేది నిర్మించి ఉన్నారండి. ఇదిగోండి ఇదే విధంగా మనం వెళ్లి దీని కింద నుంచి మనము శివాలయంలోనికి వెళ్ళడానికి ఉంటుంది. ఒకసారి మీరే చూడండి. ఇదిగోండి ఇదే విధంగా వెళ్ళాలి. అయితే ఇంకా ఓపెనింగ్ అయితే చేయలేదు. ఈ నెలలోనే ఓపెనింగ్ అన్నది చేస్తున్నారంట. అక్కడ నుండి మనము ఇక్కడ కొంచెం ఎదర రాగానే అండి ఇక్కడ మనకి దివ్య జ్యోతి లింగాలు, అలాగే యమధర్మరాజు, అలాగే జ్ఞాన సరస్వతి, ఆత్మలింగాలు, లింగ ప్రతిష్ఠలు మరెన్నో దేవుళ్ళు అన్నది మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఇదిగోండి ఇదే ప్రదేశంలోనే మనకి యమధర్మరాజు ఆలయం అయితే మనకు కనబడుతుందండి. నేనైతే చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. ఎప్పుడు వెళ్ళలేదు. యమధర్మరాజు గారి ఆలయానికైతే ఎప్పుడు వెళ్ళలేదండి. చూడండి మీరే దర్శించుకోండి. ఇదిగోండి ఇదేనండి యమధర్మరాజు ఆలయం అండి. జగన్నాథ శ్రీ అలివేలు మంగ గారి దివ్య దర్శనము. అలాగే మరెందరో దేవుళ్ళు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నారండి. ఇక్కడున్న ఆలయాలు ప్రతి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపించాలంటే దాదాపుగా 2 గంటల పైనే పడుతుందండి. అందుకనే మనకి పైన అనేది చాలా స్పీడ్‌గా తీసుకెళ్తూ ఉన్నానండి. అలాగే ఇక్కడ స్ఫటిక లింగం దర్శనం కూడా ఇక్కడ జరుగుతుందండి. నేనైతే అస్సలు ఊహించలేదు ఎంత బాగుంటుందే అని. నేనైతే నెక్స్ట్ లెవెల్ ఒకసారి నడవండి ఒకసారి చూద్దాం. కమాన్, కమాన్, కమాన్. ఇదిగోండి ఇదే ప్రదేశంలో మనకి స్ఫటిక లింగ దర్శనం అయితే మనకు కనపడుతుంది. ఒకసారి ఇప్పుడు మీరే చూడండి. ఆ దేవుణ్ణి దర్శించుకోండి ఒకసారి మీరే. ఏవండోయ్! ఇప్పుడు మనం ఎక్కడికొచ్చామో తెలుసండి? చూడడానికి ఎంతో ఆహ్లాదనంగా, ఎంతో సంతోషంగా ఉన్న ఈ టెంపుల్ పేరే అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అలాగే ఇదే టెంపుల్‌ని
అద్దాల ఆలయం అని కూడా అంటారు. ఈ అద్దాల ఆలయం అనేది ఎందుకంటారో ఒకసారి లోనకెళ్ళి ఒకసారి మీరే చూడండి. ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దర్శనం ఇక్కడ జరుగుతుందో ఒకసారి మీరే చూడండి. ద్వారపుడిలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు. ఎంత చక్కగా ఉందో ఈ టెంపుల్స్ చూస్తున్నారు కదండీ! ఎంతో, ఎంతో, ఎంతో ప్రత్యేక కలిగిన ఈ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయండి. ఈ టెంపుల్స్ అన్నీ మీకెలా నచ్చిందో మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పటిదాకా మీరు ఎలా నచ్చిందో, నచ్చలేదా అన్నది కామెంట్ చేయలేదు కదండీ! ఇప్పుడైనా కామెంట్ చేసి ఈ టెంపుల్ ఎలా ఉంది? ఈ ఊరన్నది ఎలా ఉంది? ఈ ఆంధ్ర శబరి ఎలా ఉందన్నది మీ రూపంలో, మీ మాట రూపంలోనే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్. అలాగే మరెన్నో టెంపుల్స్ గురించి, అలాగే విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మరెన్నో విషయాల గురించి తెలుస్తూ మన ఛానల్‌లో చూపిస్తూ ఉంటానండి.